అందరికీ నమస్కారం అండి. అమ్మ ఫ్యామిలీ లాగ్స్‌కి స్వాగతం. నేను మీ శోభని మాట్లాడుతున్నాను. ఇలాంటి వాళ్ళు ఒక్కడుంటే కనీసం 25 మంది ఉండగలిగితే, అంటే 100కి 25 మంది ఉండగలిగితే సమాజం ఎప్పుడో బాగుపడుతుంది అని నాకు అనిపించింది. అదే నేను మీతో షేర్ చేసుకుంటాను. పేపర్ బాగా చదువుతాను. ఇంకా టైం అయితే నేను ఎక్కువ స్పెండ్ చేసేది మీడియాలోనే, సోషల్ మీడియాలోనే. ఎందుకంటారా, నాకు వేరే పని లేదు. జాబ్ మానేస్తాను, ఇంట్లో కూర్చున్నాను, ఏమీ లేదు. ఇంట్లో కాస్త వంట అవి చేసి పెట్టుకున్నాక నాకు ఇదే పని అనమాట. అయితే మనం పిల్లలు అల్లరి చేస్తే దగ్గరికి వెళ్ళి కొట్టడానికి ఇలా ఎత్తుతాం. ఎత్తితే వాళ్ళు ఏం చేస్తారు, భయం కొద్దీ నవ్వేస్తారనమాట. నవ్వేస్తే ఎత్తుకుని ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకుంటాం. అది పిల్లలకి పేరెంట్స్కి ఉన్న ఒక అనుబంధం అనమాట. ఆ అనుబంధం ఎంత తీనైందో ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలుసు. కానీ దీన్ని తప్పుదోవ పట్టించిన వాళ్ళ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా తల్లిదండ్రుల ప్రేమ మారదు. తల్లిదండ్రులు యందు పిల్లల ప్రేమ మారదు. ఆ ముద్దు మురుపం మారదు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఏ దేశంలో ఉన్నా కూడా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని అదే విధంగా చూసుకుంటారు, ఆ ప్రేమగానే చూసుకుంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే, ఒక పిల్లని ఒక బెల్ట్ తోటి తండ్రి ఇలాగా అనబోతాడు. అంటే ఆ పిల్ల నవ్వేస్తుంది. నవ్వేయగానే ఆ తండ్రి దగ్గరికి తీసుకుంటాడు. ఇది ఎంత ఇదండి! ఇది మనందరి జీవితాల్లో జరిగిందే కదా. ఇందులో అబద్ధం ఏముంది? చిన్నప్పుడు మన వాళ్ళు, మన పేరెంట్స్ మనం కొట్టపోతే మనం ఒక్కొక్కసారి నవ్వేస్తే వాళ్ళకి అప్పుడు ఎంత ప్రేమ వస్తుందంటే వాళ్ళు మన ఎత్తుకుని ముద్దులాడేస్తారనమాట. అంత ప్రేమ ఉంటుంది. ఆ వీడియోలో అదే ఉంది. కానీ మన కొంతమంది వ్యూస్ కోసం కక్కుర్తిపడి ఇలా చెత్తగా కాంట్రవర్సీ చేసి, నానా గొడవ చేసి ఇంత చేసేసారండి. నిజంగా చాలా బాధ అనిపించింది. మన సమాజం, మన ఇండియాలో వాళ్ళే ట్రోల్ ఎక్కువ చేశారు. అది ఉన్నది మన దేశంలో కాదు. ఆ వీడియో జరిగింది కూడా మన దేశంలో కాదు, ఏదో దేశంలో జరిగిందో. ఒక్క సాయి ధరమ్ తేజ లాంటి వాళ్ళు కనీసం ఒక 25 మంది ఉంటే 100కి నిజంగా సమాజం చాలా బాగుపడుతుందండి. ఎందుకంటారా, అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన చీఫ్ మినిస్టర్స్కి, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారికి, వీళ్ళందరికీ అలర్ట్ చేసి ఆ లెటర్ చెప్పడం ఏంటి, వెంటనే ఎక్స్లో ఆయన పోస్ట్ చేయడం ఏంటి, వెంటనే వాళ్ళు రియాక్ట్ అవ్వడం ఏంటి, ఇది ఇంత బాగా జరుగుతుందంటే దీన్ని చూస్తే నేను అమ్మయ్య మనం మళ్ళీ మంచి ప్రపంచంలోకి వచ్చేసాంరా అనుకున్నా. అది కూడా కరెక్టే కదా. ట్రోలింగ్ కోసం, మార్కుల కోసము, అదే వ్యూస్ కోసము ట్రోలింగ్ చేసుకునే వాళ్ళని చూస్తే ఎంత అసహ్యం వేస్తుందంటే ఒక్కొక్కసారి వీళ్ళకి ఇంకేం పని లేదా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళలా కనబడతారు, చూడడానికి ఎంతో ఎడ్యుకేటెడ్ పీపుల్లా కనబడతారు. బోల్డ్ టెక్నాలజీ తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఈ ట్రోలింగ్ చేయడానికి కూడా ఎంతో టెక్నాలజీ కావాలి వాళ్ళకి. ఆ టెక్నాలజీ తెలిసి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇలా దుర్వినియోగం చేసుకునే వాళ్ళని చూస్తే నిజంగా ఏం చేయాలో అనిపిస్తుంది మాకైతే. ఇలాంటి సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. ఉన్న వాళ్ళు కరెక్ట్ శిక్ష పడాలి. ఒక్కసారి అలా శిక్ష పడితే రెండో వాళ్ళు అలా చెయ్యరు. సమాజంలో నేను కూడా ఒక చిన్న పురుగు లాంటి దాన్ని కాబట్టి నాకు తెలిసినది నేను ఇలా చూసి ఫీల్ అయింది మీ అందరితో షేర్ చేశానమాట. ఆ పాపని నిజంగా తండ్రిని చూస్తే చాలా ముచ్చటేసింది. నేను అది వీడియో కూడా చూశాను. నేను అది చాలామంది పిల్లలు చూడండి పాప అని చక్కగా అనిపిస్తుంటారు. వెనక నుంచి తల్లి అమ్మమ్మ అనమంటే పప్ప అంటుంటారు. ఇలాంటివన్నీ ఎంత ముద్దుగా ఉంటాయండి, ఎంత బాగుంటుందో. నయనానందకరం, హృదయానందకరం ఇవి రెండు. కానీ ఇలా వంకరగా ఆలోచించే వాళ్ళకి వాళ్ళ వంకర ఆలోచనలే ఉంటాయనిపిస్తుంది. లేకపోతే ఏంటండి, మంచి మంచి ఆలోచనలతోటి ముందుకు రావాల్సిన సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఉపయోగించుకోగలిగారు. వాళ్ళు మంచి వీడియోలు తయారు చేసుకోవడం వచ్చు, మంచి టెక్నాలజీ ఉపయోగించుకొని చక్కగా ఉండొచ్చు కదా. ఏంటంటారు, మాలాగా ఏదో ఎడిటింగ్ అవి రాని వాళ్ళు అయితే ఏదోలా చేస్తాం. అంత ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ మాకు తెలిసిన వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళు చెప్తుంటాం, వాళ్ళు మాతో బాగానే మాట్లాడతారు, బయటికి వెళ్ళి ఇలా ట్రోలింగ్లు అవి చేస్తున్నారేమో. నా స్టూడెంట్స్ ప్రత్యేకంగా చెప్తున్నాను, దయచేసి ఇలాంటి ట్రోలింగ్లు అన్నీ చేయకండి. ఇంతవరకు నేను మీ అందరికీ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకున్నాను. తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ. యూత్కి నేను చెప్పే మాట ఇదే,
దయచేసి అందరూ కూడా చక్కగా అలర్ట్గా ఉండి మీ యూత్ చేతిలోనే ప్రపంచం చాలా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే అన్నిటికీ శక్తి సామర్థ్యాలు, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ ఇవన్నీ యూత్ కంపల్సరీగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలాంటి ట్రోలింగ్లు అలాంటివి లేకుండా చక్కగా ఈ సాయి ధర్మ తేజ్ గారి లాగా మీ అందరూ కూడా అలర్ట్గా ఉండి కాస్త అందరినీ మంచిగా నడిపించండి. ఎందుకంటే మనకు మంచి మినిస్టర్స్ వచ్చారు, మంచి చీఫ్ మినిస్టరు, మంచి డిప్యూటీ మినిస్టర్స్, మంచి మినిస్టర్స్ వచ్చారు. వీళ్ళందరిలోని మన సమాజం మళ్ళీ చక్కగా ఉండాలి అని చెప్పి మనం కోరుకుంటూ, సమాజంలో మనం కూడా ఒక మెంబరు అని గుర్తుపెట్టుకుని నడుచుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఎవరికైనా హర్ట్ చేస్తుంటే క్షమించండి. ఎందుకంటే నేను హర్ట్ చేయాలని నేనైతే ఈ వీడియో చేయలేదు. నేను చాలా రోజులు బట్టి వీడియోలు ఏమి చెయ్యాలన్నా నాకు భయం పట్టుకుంది, ఎక్కువ చెయ్యట్లేదు. కానీ ఈ వీడియో చెయ్యాలి అనిపించింది, అందుకనే నేను ముందుకొచ్చి వీడియో చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.